అందరికీ. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అను. హాయ్ హాయ్ అని చెయ్యూపు. ఆ చెయ్యూపు, ఈ చెయ్యూపు. హాయ్. యా, మా అమ్మ వచ్చి నా దగ్గర ఒక 1.5 month అవుతుంది అనుకో. సో ఈ అమ్మకు 7 మంది పిల్లలు, 3 కొడుకులు, 4 బిడ్డలు. సో ఆ 7 మందికి మళ్ళీ పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు, ఈమెకు ఒక 70-80 మంది బలగం ఉంది. సో ఇప్పటి వరకు కూడా తిని ఇంత యాక్టివ్గా ఇంత హ్యాపీగా ఉండగలుగుతుందంటే మా ఫ్యామిలీలో అందరం కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇంకా కూడా భయపడతారు తనకి. ఇప్పుడు కూడా తన చేత కాకుండా బెడ్లో ఉన్నా కూడా ఇంకా భయపడతారు. నా ఉంగరాన్ని చూస్తుంది చూడండి. ఇప్పటికి కూడా భయపడతారు. సో మా అన్నయ్యలు కానీ, అన్నయ్యలు అయితే ఆల్మోస్ట్ ఆల్ 65 years అట్లా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా అయినా కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా అమ్మని చాలా బాగా చూసుకుంటారు. మేము కూడా ఆడపిల్లలకు కూడా, ఇక్కడ ఉన్న అల్లుళ్ళు కూడా చాలా బాగా అమ్మని చూసుకుంటారు. సో మాకేమీ బరువుగా బాధ్యతగా అనిపించదు. ఎవరికి ఎలా టైం ఉంటే అలా మేము మా ఇళ్ళల్లో పెట్టుకుంటాం అమ్మని. నేను బిజీగా ఉన్నాను అనుకో, ఇంకొక అన్నయ్యో అక్కో చెల్లో చూసుకుంటారు. వాళ్ళు బిజీగా ఉంటే మా దగ్గర ఉంటుంది. అలా ఈమె లైఫ్ జర్నీ అలా రన్ అవుతుంది. బికాజ్ ఈమె ఇలా సిక్ అయ్యి ఇయర్స్ కాలేదు. నాకు తెలిసి ఒక 15 months బ్యాక్ కొంచెం సిక్ అయింది. తర్వాత 3 months నుంచి అయితే కంప్లీట్ ఇంకా బెడ్ సిక్ ఉంది. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒక తమ్ముడు అడిగాడు, అక్క పరుపు ఏది అని. అమ్మ పరుపు కొంచెం డిస్టర్బ్ చేసుకుంది. తను శుభ్రం చేసి ఎండలో పెట్టాం. ఇలా ఉన్న వాళ్ళకి పరుపు లేకుండా కింద పడుకుంటే అసలు బొక్కలు గుచ్చుకుంటాయి. మనమే కింద పడుకోలేకపోతున్నాం. సో అమ్మకి పరుపు ఉంది, మెత్తగా పరుపు వేస్తాం. పరుపు మీద కంటే అమ్మకి ఇక్కడ ఇష్టం. ఎందుకంటే ఇలా అయితే తన ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది. ఇల్లంతా ఇలా చిన్నపిల్లలు దొగ్గాడినట్టు దొగ్గాడుతూ ఉంటుంది. పరుపు మీద అయితే అలా ఒకటే చోట ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈరోజు. అమ్మ వెళ్తున్నావా? మీ ఇంటికి వెళ్తావా? ఈరోజు వెళ్తావా? ఉంటావా? వెళ్ళవా? నీ కొడుకు దగ్గరికి వెళ్తావా? అందుకే ఖుషియా ఈరోజు? ఓహో, ఖుషిగా ఉంది మా అమ్మ. నేను నిన్న ఈ వైట్ శారీ కట్టుకుంటే నాకు అందేది. సో జస్ట్ ఆమె కట్టుకోలేదు, చీరలు కట్టుకొని కూర్చోలేదు. ఒకప్పుడు మంచి కాటన్ చీరలు, బార్డర్ చీరలు కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మ చాలా బాగుండేది. సో ఇప్పుడు ఇంకా ఏజ్ కదా, షీఈ్ నౌ 90 years. 90 yearsలో కూడా తను మనం పెట్టింది ఏదో కొంచెం తినగలుగుతుంది. ఇంకా కొంచెం మనము బెడ్ పనులన్నీ కూడా మనమే చేయాల్సి వస్తుంది. అందుకే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా పెద్దగా విసుగు చెందకుండా, ఎవరు బిజీగా ఉంటే ఇంకొకరు ఆమెను చూసుకుంటూ ఇలా లైఫ్ జర్నీ గడుస్తూ ఉంది. ఈరోజు మాత్రం మా అమ్మ వాళ్ళ కొడుకు పోదామా? కళ్ళా చెంపలు వలుగుతాయి, కళ్ళు అడుగుతాయి. కళ్ళు తాగి మత్తులో వండుకొని ఎవరు మీ బాసనలు దోంపో, బాసనలు దోంపో, బట్టలు ఉతుకుపో. అయ్యా పో, నీ బట్టలు నువ్వు ఉతుక్కోపో. నవ్వుతుంది చిలక నవ్వినట్టు. అతరతే ఏమైంది? వస్తావా సాయిగాని పెళ్ళికి? రావా? అమ్మ వెళ్తుంది కదా, అమ్మ బట్టలన్నీ కూడా ఇలా బ్యాగ్లో పెడుతున్నాము. కొంచెం బాధగానే ఉంది. అంటే ఇక్కడ హాల్లో కింద మనం ఎంత బిజీలో ఉన్నా, ఏది ఉన్నా మనకంటూ ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టు, అలా అంటే పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఆమె ఆ సైడ్ చూసినా సరే అమ్మకు ఉంది కదా ఇంట్లో అనేది ఉండేది. సో ఇప్పుడు కూడా ఆమె మంచి సేఫ్టీ ప్లేస్కి వెళ్తుంది. వాళ్ళు కూడా నేనేం వద్దని లేదు, కానీ వాళ్ళు కూడా మేము కూడా అమ్మని చూసుకుంటామని
పిలిస్తే అమ్మ దగ్గరికి అక్కడికి పంపిస్తున్నాను నేను. ప్రజెంట్ అమ్మ బ్యాగ్ రెడీ. ఎస్, మా అమ్మ రెడీ అయిపోయింది వెళ్ళడానికి. ఒక 1.5 month నుంచి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి మార్నింగ్ నుంచి కొంచెం హ్యాపీగానే ఉంది, మళ్ళీ ఇప్పుడు డల్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నయ్య ఇల్లు అయినా కానీ ఇక్కడ హైదరాబాద్లోనే అక్కడికి వెళ్తుంది. ఈమెకు మాత్రము మేము 7 మంది సంతానం, 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు. అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుంటాం మా అమ్మని. ఒకరు బిజీ ఉంటే ఒకరు చూసుకుంటూ ఉన్నాం, ఇబ్బంది కలగకుండా. ఇప్పటివరకైతే ఈమె ఇలాగుంటే నౌ షీ ఈజ్ 90 years. అయినా చాలా ఓపికనే మా అమ్మని చూసుకుంటున్నాం. దయచేసి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, మనం తినబెడితే తింటున్నారు, మనం వాటర్ కూడా అడగలేకపోతున్నారు. మనమే ఏదైనా ఇస్తే వాళ్ళు తినగలుగుతున్నారు. దయచేసి పేరెంట్స్ని బాగా చూసుకుంటారనుకో. తప్పటడుగులేయునప్పుడు భాష నీకు తెలియనప్పుడు, పలకలేని ప్రాయములో పలక చేతికివ్వగా, పలికినావు నీవు అమ్మాయని. అమ్మరా మమ్మిరా కన్న తల్లిరా, సర్వదేవతా శక్తి సమ్మిళితము అమ్మరా.